వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. పార్లమెంటు సీట్ల కేటాయింపుల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ అన్న విమర్శలు ఎక్కువైపోయినాయి. కాంగ్రెస్ నిజానికి కూడా అదే విధంగా వ్యవహరించింది. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో 3 ఎస్సీలకు రిజర్వ్ ఇవ్వబడ్డ సీట్లు, ఒకటి పెద్దపల్లి, ఇంకొకటి వరంగల్, ఇంకొకటి నాగర్ కర్నూలు. ఈ 3 పార్లమెంటు సీట్లు ఎస్సీలకు కేటాయించబడ్డాయి రిజర్వేషన్లో. అయితే ఎస్సీల కోటాలో మన తెలంగాణలో మాదిగలు ఎక్కువ, మాలలు కొంత తక్కువ ఉంటారు. ఇంకా దానిలో సబ్ క్యాస్ట్ కొన్ని ఉంటాయి, దాసరి, బైండ్ల ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ 3కు 3 సీట్లు, ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వకపోవడం కాంగ్రెస్ విమర్శల పాలు కావాల్సి వచ్చింది. నాగర్ కర్నూలు మల్లు రవికి అప్పగించారు. మల్లు రవి అభ్యర్థి అక్కడ. మల్లు రవి ఆల్రెడీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఒక పదవి ఉంది, ఆయనకు నెల క్రితమే ఆ పదవి ఇచ్చిండ్రు. ఆ పదవిలో ఉండగానే మళ్ళీ నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చిండ్రు. ఆ ఎంపీ సీటు ఇచ్చినాక ఆయన క్యాస్ట్ ఏంది అన్న లెక్కలు బాగా నడుస్తున్నాయి పాలిటిక్స్లో. మల్లు రవి ఎవరో కాదు, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ అన్న. మల్లు రవి గతంలో ఒకసారి ఎంపీగా కూడా అక్కడి నుంచి పనిచేసిన నాగర్ కర్నూలు నుంచి. అది ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించిన సబ్ క్యాస్ట్, దాసరి అనే ఒక సబ్ క్యాస్ట్ సంబంధించిన సామాజిక వర్గం. అది మాదిగలకి ఇవ్వకుండా మాలలకు ఇవ్వడం ఏందన్న విమర్శలు బాగా అనిపిస్తున్నాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మాదిగ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక 100 మంది మాదిగలు ఉంటే 75-80 మంది మాలలు ఉంటారు. అంత డిఫరెన్స్ ఉంటుంది మాదిగలకు మాలలకు. ప్లస్ ఓవరాల్గా చూస్తే మొత్తం దళితులంతా ఎస్సీలందరూ కలిసి 63,60,000 సంథింగ్ ఒక చేంజ్ ఫిగర్ ఉంటుంది. దానిలో 100 మందిలో 80 మంది మాలలు ఉంటారు. పోనీ మాదిగ సమాజానికి సంబంధించిన నేతలు ఎవరు లేరా? వాళ్ళు ఎవరు టికెట్లు అడుగుతలేరా? లేకపోతే వాళ్ళు ఎవరు పోటీకి అర్హులు కారా అంటే వాళ్ళు కూడా అర్హులే. అక్కడ సంపత్ ఉన్నాడు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ టికెట్ ఆశించిండ్రు. ఆయన మల్లు రవికి కేటాయించే కన్నా ముందు నాకు టికెట్ ఇవ్వాలని సోనియా గాంధీకి లేఖ కూడా రాసిండ్రు. కానీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్ కాకుండా మాలలో సబ్ క్యాస్ట్ అయిన మల్లు రవికి అక్కడ కేటాయించారు. ఇంకా వరంగల్ సీటు మనం చూస్తున్నాం. వరంగల్ సీటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకు కేటాయించారు. అదో పెద్ద ఆయన క్యాస్ట్ విషయం పెద్ద ఎప్పుడు రప్చర్ అవుతూ ఉంటుంది, పెద్ద వివాదాస్పదంగా ఉంటుంది. అసలు మాదిగలకి ఇవ్వకుండా మాదిగల్లో సబ్ క్యాస్ట్ అయిన బైండ్ల వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? బైండ్ల సామాజిక వర్గానికి ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి చెప్పాలనుకుంటున్నారా? ఇది గత ప్రభుత్వం కూడా శ్రీహరికి డిప్యూటీ సీఎం మాదిగ కోటాలో ఇచ్చినప్పుడు, లేకపోతే ఆయనకు వివిధ పదవులు మాదిగ కోటాలు ఇచ్చినప్పుడు మాదిగలకు అసలు మాదిగలకు ఇవ్వకుండా మాదిగల్లో సబ్ క్యాస్ట్ వాళ్ళకు బైండ్ల వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి బైండ్ల సామాజిక వర్గానికని అదొక పెద్ద వివాదం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వరంగల్ ఎంపీ సీటు కూడా కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకి ఇవ్వడంతోన కాంగ్రెస్ అక్కడ కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదన్న విమర్శను విమర్శల పాలు కావాల్సి వచ్చింది కాంగ్రెస్. అక్కడ కూడా అసలు మాదిగలకు ఇవ్వలేదనేది ప్రధానమైన చర్చ. అక్కడ కడియం కావ్యకు టికెట్ ఇచ్చే కన్నా ముందు అక్కడ చాలా మంది టికెట్ ఆశించారు. మాదిగ సమాజానికి సంబంధించిన వాళ్ళు మాకు టికెట్ ఇవ్వాలి, వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలని ఇందిరా శేషంగన్పూర్ నుంచి కొన్ని సంవత్సరాలు కొన్ని దఫాలుగా పోటీ చేస్తూ వస్తున్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఇందిరా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీని కాపాడుతూ వస్తున్నారు. ఆమె టికెట్ ఆశించారు. తర్వాత దొమ్మాటి సాంబయ్య కూడా టికెట్ ఆశించారు. ప్లస్ తాటికొండ రాజయ్య అయితే కాంగ్రెస్లో చేరలేదు, కానీ టికెట్ ఇస్తే చేరుతానని ఆయన కూడా ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి ప్రయత్నం చేసిండ్రు. కానీ అక్కడ కడియం కావ్యకు కేటాయించడంతో అక్కడ మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్లస్ పెద్దపల్లి సీటు వివేక్ కొడుకు వంశీకి టికెట్ ఇచ్చిండ్రు. వంశీ కూడా మాల సామాజిక వర్గం సంబంధించిన నేత. ప్లస్ పెద్దపల్లిలో ఒక డిఫరెంట్ క్యాస్ట్ పోలరైజేషన్ ఉంటుంది. అక్కడ మాలల్లో మళ్ళీ నేతగాని మాలలు ఉంటారు. నేతగాని వాళ్ళు దాదాపు 60-70 వేల ఓట్లు ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన నేతగాని వెంకటేష్ కాంగ్రెస్లో చేరిండ్రు, ఆయన టికెట్ ఆశించిండ్రు. ప్లస్ అక్కడ నుంచి సుగుణ అని పెద్దపల్లి టికెట్ ఆశించిండ్రు, మాదిగ సమాజానికి సంబంధించిన నేత. కానీ వాళ్ళెవ్వరికి ఇవ్వకుండా వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకి టికెట్ ఇవ్వడం పైన తీవ్రమైన అసంతృప్తి ఆ కాన్స్టిట్యున్సీలో ఉంది. మాదిగలు మాలల్లో ఉన్న నేతగాని క్యాస్ట్ వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తలేరు. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఆల్రెడీ వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఉండగా మళ్ళీ వివేక్ కొడుకుకు మళ్ళీ అక్కడ టికెట్ ఇవ్వడం ఏంది? కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన కార్యకర్తలు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలు ఎవరు లేరా? వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం ఏందన్న చర్చ ఆల్రెడీ పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఇట్లా కాంగ్రెస్ 3 సీట్లు మాల సామాజిక వర్గం 2 సీట్లు, తర్వాత మాదిగల్లో సబ్ క్యాస్ట్ అయిన
బైండ్ల సామాజిక వర్గానికి ఒక సీట్ ఇవ్వడంతోన కంప్లీట్గా మాదిగలకు టికెట్లు ఇవ్వలేదన్న విమర్శను ఫేస్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్. ఎందుకు మాదిగలకు ఇవ్వలేదు కాంగ్రెస్? మాదిగలు కాంగ్రెస్ పార్టీ వైపు లేరా? కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కాదా? లేకపోతే మాకు ఓటు అయ్యారని కాంగ్రెస్ డిసైడ్ అయిందా అనేది ఒక పెద్ద చర్చ. ఆల్రెడీ బీజేపీ ఈ మాదిగ విభజనకు అనుకూలమని ప్రకటించిన తర్వాత దానిపైన ఒక కమిటీ వేసిన తర్వాత దళితుల ఎస్సీ విభజనకు మేము అనుకూలమని ప్రధాని మోడీ ప్రచారంలో చెప్పిన తర్వాత మాదిగలందరూ కూడా అటువైపు పోయిండ్రని కాంగ్రెస్ అనుకుంటుందా? లేకపోతే అంతకుముందు ఎలక్షన్స్లో మాదిగలు మాకు ఓటేయలేదు, కాంగ్రెస్కు ఉంచలేదు మాదిగ ఓటు బ్యాంకు అటు బీజేపీకి కొంత పోతుంది, బీఆర్ఎస్కు కొంత పోతుంది, కాంగ్రెస్కు కొంత పోతుంది, మాల సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం జరిగిందో తెలియదు. కానీ మాదిగలకు కాంగ్రెస్ దూరం అయింది ఈ టికెట్ల కేటాయింపుతో అనేది ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. దీనికి ఎవరు సమాధానం చెప్పలేదు, చెప్పకపోవచ్చు కూడా. కానీ తెలంగాణలో ఉన్న మేజర్ సంఖ్యలో ఉన్న మాదిగలు మాత్రం దీనిపైన రగిలిపోతున్నారు. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న దీనిపైన మాదిగలు కాంగ్రెస్కు దూరం అవుతున్నారా, దూరం చేసుకుంటున్నారా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ 3 సీట్ల కేటాయింపుల్లో ఒక్క సీట్ అయినా మాదిగలు కేటాయించి ఉంటే కొంత సామాజిక తుల్యత లేదా సామాజిక సమీకరణాలు కరెక్ట్గా ఉండేది అన్న ఒక చర్చ కూడా ఉంది. కానీ ఎందుకో మరి కాంగ్రెస్ ఇక్కడ ఉన్న ముఖ్య నేతలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు, ప్లస్ ఢిల్లీలో ఉన్న అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకోలేదు. కేవలం మాల సామాజిక వర్గానికో లేకపోతే మాదిగల్లో ఉన్న సబ్ క్యాస్ట్ టికెట్ ఇవ్వడంతోన మాదిగ సామాజిక వర్గ ఓట్లు వాళ్ళే దూరం చేసుకుంటున్నారు, వాళ్ళే ఆ సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నారు అన్న చర్చ మొత్తం రాజకీయ వర్గాల్లో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో దీని ప్రభావం ఎట్లా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.